రైట్ టు రీకాల్. ఈ హక్కు మనకు కావాలి. ఈ హక్కు మనకిస్తే ఒకవేళ మనం ఎన్నుకున్న నాయకుడు మంచిగా పని చేయకపోతే ఈ హక్కు మన దగ్గర ఉంటే మనం ఎక్కడ వాడిని తిరిగి పనిలో నుంచి తీసేస్తామో, ఆ పదవి నుంచి తొలగిస్తామో అన్న భయంతో పని మంచిగా చేస్తాం. అవినీతి ఉండదు, అరాచకాలు ఉండవు, అన్యాయాలు ఉండవు, అసమానతలు ఉండవు. అన్నిటికీ మించి పాలన బాగుంటది, ప్రభుత్వం బాగుంటది, ప్రజల జీవితాలు బాగుంటాయి. ఇప్పుడు అడ్డగోలు ఇల్లులు కూర్చోకపోతుండే ఈ రైట్ టు రీకాల్ కానీ ప్రజల దగ్గర ఉంటే, ఈ హక్కు కానీ ఈ చట్టం కానీ అమలై ఉంటే ఒక ఇల్లు కూల్చాలంటే భయపడేటోడు, ఒక ₹2 స్కామ్ చేయాలన్నా కూడా భయపడతారు. వాళ్ళ వేల కోట్లు లక్షల కోట్లు అడ్డగోలుగా దోచుకుంటారు. ఎందుకంటే 5 ఏండ్ల దాకా, ఒక 5 ఏండ్ల దాకా వీళ్ళనేం పీకలేమన్న ధైర్యం వీళ్ళకు. ఎస్, ఎన్నుకున్నోడే తలుచుకుంటే తీసేయగలుగుతాడు అనే భయం ఈ రాజకీయ నాయకుల్లో పుట్టాలంటే రైట్ టు రీకాల్ అమలు అవ్వాలి. రైట్ టు రీకాల్ అమలు అయితే ప్రతి పొలిటీషియన్ కూడా ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఎట్లయితే భయపడుతూ నాణ్యంగా పనిచేస్తాడో అదే విధంగా ఈ పొలిటీషియన్స్ కూడా ఉన్న 5 ఏళ్లలో నాణ్యంగా పనిచేస్తారు. ఎక్కడ ప్రజలు తిరిగి పదవి నుంచి తీసేస్తారు అన్న భయంతో వణుకు బుట్టి పనిచేసే రోజులు వస్తాయి. ఆ రోజులు రావాలంటే ఖచ్చితంగా రైట్ టు రీకాల్ అమలు అవ్వాలి.